ఇప్పటి వరకు వంకాయలో అల్లా అని అక్షరాలున్న దృశ్యాలు చూశాం. ఓం ఆకారంలో ఉన్న అనేక కూరగాయలన్నీ చూశారు. ఇక దేవుని మహత్యాల గురించి, అద్భుతాల గురించి కూడా ఎన్నో వింతలు, విశేషాలు విన్నారు, కన్నారు. రష్యాలో నిత్యం తీవ్రవాదంతో అతలకుతలమవుతున్న దాగెస్తాన్లో ఓ బాలుడు అపురూపంగా మారాడు. 9 నెలల ఆ పసికూన ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఇది ఉత్తర రష్యాలోని కిజ్లియార్ నగరం. కాస్పియన్ సముద్రం పక్కన ఉన్న దాజిస్తాన్ రాజధాని మక్కా కలాకు 95 మైళ్ల దూరంలోని ఈ నగరంలో ఉన్న ఈ ఇల్లు ఒక పుణ్యక్షేత్రంగా మారింది. ముస్లిం తీవ్రవాదంతో అట్టుడికిపోతున్న ఈ ప్రాంతంలో 9 నెలల అలీ యాకూబ్ ఓ సంచలనంగా మారాడు. దానికి కారణం పుట్టిన వెంటనే అతని ఒంటిపై అల్లా అనే అక్షరాలు ప్రత్యక్షం కావడం. అచ్చంగా అరబ్బీలో ఉన్న ఆ అక్షరాలను చూసి తల్లి మదీనా ఆశ్చర్యపోయింది. కొంతసేపటికే అవి మాయం కావడంతో ఆమె దిగ్భ్రాంతి చెందింది. కాని మరికొన్ని రోజులకు శరీరంలో మరోచోట ఏకంగా ఖురాన్లోని ప్రవచనం దర్శనమైంది. ఈ అద్భుతాన్ని మత పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది. అందరూ చూస్తూ ఉండగానే మంత్రాక్షరాలు మాయమయ్యాయి. కొన్ని రోజులకు శరీరంలో మరోచోట మరో ప్రవచనం దర్శనమిచ్చింది. కొన్నాళ్లకు ఒక ప్రవచనం వచ్చిన వెంటనే మరో దైవ వాక్యం ప్రత్యక్షం కావడంతో యాకూబ్ ఓ సంచలనమైపోయాడు. నగరమంతా ఈ వార్త వ్యాపించింది. యాకూబ్ నుదిటిపైన, వీపుపైన, కడుపు పైభాగంతో పాటు కాలిపై కూడా ప్రవచనాలు ప్రత్యక్షం కావడం, మాయం కావడంతో ముస్లింలకు పవిత్ర క్షేత్రంగా మారిపోయాడు. ఎప్పుడూ బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లిన ఆ ప్రాంతం ముస్లింలకు దర్శనీయ స్థలంగా మారింది. ఇక రష్యా టీవీ ఛానళ్లు ఈ వార్తను ప్రసారం చేయడంతో పాశ్చాత్య మీడియాలో సెన్సేషన్ గా మారిపోయాడు యాకూబ్. నిత్యం తీవ్రవాదంతో సతమతమవుతున్న స్థానిక ప్రజలు యాకూబ్ అల్లా పంపిన సందేశంగా భావిస్తున్నారు. యాకూబ్ శరీరంపై ఏర్పడుతున్న ప్రవచనాల్లో కృతజ్ఞతతో ఉండండి, అల్లా ప్రేమకు పాత్రులవ్వండి అని ఉండడంతో అల్లా నుంచి వచ్చిన పిలుపుగా భావిస్తున్నారు. మరోవైపు యాకూబుకు ఏదైనా చర్మవ్యాధి ఉందా అనే అంశంపై వైద్యులు కూడా పరిశోధనలు చేశారు. శాస్త్ర పరిజ్ఞానానికి అందని యాకూబ్ ఆధునిక అద్భుతంగా మారిపోయాడు. మహిమలు, మాయలు, అద్భుతాల గురించి మరికొన్ని ఘటనలను ఇతర మతాలు చెబుతూ ఉంటాయి. కానీ ఇస్లాంలో ఇలాంటి అద్భుతాలు లేవని ఇస్లాం మత పెద్దలు చెబుతున్నారు. రష్యాలో జన్మించిన యాకూబ్ ఘటనను వీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముస్లిం దేశాలు కానీ, మత పెద్దలు కానీ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది.